బైబిల్లో మొదటిగా దేవుడు అడిగిన ప్రశ్న జెనసిస్ చాప్టర్ 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నువ్వు ఎక్కడ ఉన్నావు? కొన్ని ప్రభువారు అడిగిన ప్రశ్నలో ఆత్మ పరిశోధన చేసుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. మనం మనుషులముగా భ్రమపడతా ఉంటాం. మనకున్న మనుషులకున్న బలహీనత ఏంటో తెలుసా? మనం అనేక సార్లు మనలో మనమే తప్పుడుగా ఊహించుకుంటాం, ఆలోచించుకుంటాం. పాజిటివ్గా నెగటివ్గా కూడా. పాజిటివ్గా ఏమనుకుంటారంటే పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధంగా ఉన్నట్టు, ప్రార్థన పరుడు కాకపోయినా ప్రార్థన పరుడుగా ఉన్నట్టు, వారిలో చెప్పుకు తగిన యథార్థత లేకపోయినా యథార్థంగా ఉన్నట్టు, భక్తులు కాకపోయినా భక్తుడైపోయినట్టుగా, భక్తులుగా ఏదో పెద్ద భక్తులు అయిపోయినట్టుగా, నీతిమంతులు కాకపోయినా నీతిమంతులు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. ఏదో కొంచెం కొంచెం ఉన్న ఆ మంచితనాన్ని బట్టి. దాన్ని మనం ఏమంటాం అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటాం, స్వనీతి అంటాం. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ యథార్థత ఉన్నా యథార్థత లేనట్టుగా సాతాను సృష్టిస్తాడు. ప్రభులో ఉన్నా లేనట్టుగా సృష్టిస్తాడు. ఉన్న వాటి నంబరు సాతాను నుండి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్ముతారు. ప్రభులో ఉన్నా లేనట్టుగా వాడు పుట్టిస్తే దాన్ని నమ్ముతారు. ఆత్మీయంగా ఉన్నా లేనట్టుగా సృష్టిస్తాడు, దాన్ని నమ్ముతారు. రెండు తప్పే. నువ్వు లేనిది ఉన్నట్టుగా అనుకున్నా తప్పే, ఉన్నదా లేనట్టుగా అనుకున్నా కూడా తప్పే. ఎక్కడ ఉన్నామనే విషయం దేవుడికి తెలియదా? దేవుడు చూడలేదా? దేవుడు చూచాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో దేవుడికి తెలుసు. ఏ చెట్టు దగ్గర దాక్కున్నాడో తెలుసు. ఆయన నుండి మహిమ వస్త్రం తొలగిపోయిన తర్వాత ఆకుల వస్త్రాన్ని తొడుక్కున్న విషయం కూడా తెలుసు. తెలుసు ఉండి అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? మీరు వెలుగులో ఉంటూ వెలుగు సంబంధులుగా ఉన్నారా, లేకపోతే చీకటిలో ఉంటూ చీకటి సంబంధులుగా ఉన్నారా? ఆత్మ పరిస్థితి. గాంధీ గారి యొక్క 3 సిద్ధాంతం, కోతి సిద్ధాంతం మీకు తెలుసుగా. 3 కోతులు ఉంటాయి. మొదటి కోతి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుంది. రెండవది కోతి ఎక్కడ ఉంటుంది? మూడవది కోతి ఏం చేస్తుంది? నోరు మూసుకుంటుంది. ఇప్పుడు మీకు 4వది కోతి నేను పరిచయం చేస్తా. ఈ 4 కలిపి ఒక కోతిలో ఉంటుంది. చూడదు, వినదు, మాట్లాడదు. ఇప్పుడు ఇదేమో మోడల్ కోతి అనమాట. మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు ఈ కోతి లేదు, ఇప్పుడు వచ్చింది ఈ కోతి. చూడదు. మహాత్మా గాంధీ గారు ఉంటే ఈ 4వది కోతిని కూడా పరిచయం చేసేవాళ్ళేమో. చూడదు, పిల్లల్ని చూడదు, భర్తను చూడదు, పక్కనున్న వాళ్ళని చూడదు, తర్వాత ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినదు, భర్త ఏం మాట్లాడుతున్నాడో వినదు, భార్య ఏం మాట్లాడుతుందో వినడు, ఎవరితోనూ మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు, భర్తతో మాట్లాడరు, అటు బంధుమిత్రులతో మాట్లాడు, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడరు. ఈ కోతి ఏం చేస్తారు సార్? సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అనమాట. నిన్న పేపర్లో చదివాను, సాక్షి పేపర్లు అనుకుంటున్నాను, పేపర్లో చదివాను, ఈవెన్ ఏబిఎన్ న్యూస్లో కూడా వచ్చింది. కోర్టుకు వెళ్ళిందంట, పోలీస్ స్టేషన్ నాకు విడాకులు కావాలని వచ్చి వెళ్ళిందంట. ఎందుకు తెలుసా? నా భర్త సెల్ ఫోన్ మాట్లాడంట, వాట్సాప్ కాల్ మాట్లాడట్లేదంట, ఫోన్ మాట్లాడట్లేదని ఒక ఆవిడ విడాకులు కావాలని పోయిందట. ఈరోజు ఎవరితో పని లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఒక సహోదరి అంటుంది, ఇప్పుడే పెళ్ళి అయింది, 1 year కూడా కావట్లేదు, నాకు విడాకులు తీసుకోపోతున్నాను అంటుంది. ఎందుకమ్మా? ఇద్దరు చాలా పెద్ద చదువుకున్నారు, ఇంజనీర్స్. నా భర్త టైం అంతా సెల్ ఫోన్తోనే గడుపుతున్నాడు, నాతో ఆయనకు సంబంధం లేదు, కేవలం వండి పెట్టుకోవడానికి మాత్రమే నన్ను వాడుకుంటున్నాడు. ఒక పని మనిషి కిందనే ఈ 1.5 సంవత్సరాల పాటు ఉన్నాను, కాబట్టి ఇంకా అతనితో నాకు సుఖం లేదు, కాబట్టి నేను వెళ్ళిపోతాను, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఆయనతో ఉండలేను, చాలా చెప్పి చూశాను, నా మాట వింటలేదు అంటుంది ఆవిడ. దేవుని బిడ్డలారా, చాలామంది
సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్ వెనకాల దాక్కున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు, ఎక్కడ ఉన్నావు? ఫోన్స్ వాడటం తప్పలేదు, నీ క్షేమం కోసం, మంచిది చెడ్డది తెలుసుకోవడానికి కోసం, సమాచారం కోసం అడిక్ట్ అయిపోవటం పాపం. దాంట్లోనే జీవితం అంతా గడపటం పాపం. అందుకొరగా అడుగుతున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ రోజు ఆదాం దాక్కున్నట్టుగా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆత్మ పరిశోధన. ఎంతమంది దేవుడిలో ఉన్నారు, ఎంతమంది ప్రభులో ఉన్నారు, ఎంతమంది ప్రభు చేత దీవించబడతాయని సన్నిధిలో ఉన్నారు. ఈరోజు దావీదులందరూ ఏమైపోయారు? ఆసాపు కుమారులందరూ ఏమైపోయారు? దావీదు అంటున్నాడు కీర్తన 27:4, జీవిత కాలం అందయు యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని జీవిత కాలం అందయు యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. 84వ కీర్తనలో ఎంత చక్కటి కీర్తన. దీంట్లో చాలా పాటలు రాశాను, ఎందుకంటే నాకు ఇష్టమైన కీర్తన 84వ కీర్తన. 84వ కీర్తనలో అంటున్నాడు, మొదటి 4 వచనాలు చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. తర్వాత వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. యాకోబు పత్రిక 4:14 నీ జీవితం ఏంటి అని అడుగుతున్నాడు. మార్కు సువార్త 8:37 ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను తన ప్రాణాన్ని నష్టపరిస్తే దాని వలన వాడికి ఏం ప్రయోజనం? దేవుడు అడిగిన ప్రశ్న. 1 Kings 19:9 అంటున్నాడు, హే వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? ప్రాఫెట్ ఎలీజా, హలో ప్రాఫెట్, వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకేం పని? నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఇక్కడ నీకేం పని అని అడుగుతున్నాడు దేవుడు. నేను ఇప్పుడు చెప్పిందంతా దేవుడు అడిగిన ప్రశ్నలు. ఇక్కడ నీకేం పని? సేవకుల గురించి కూడా చాలా ప్రశ్నలు అడిగాడు. యోనా గురించి ఏం అడిగాడు తెలుసా? యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా? Do you have the reason to be angry? నువ్వు కోపపడటం నీకు మంచిగా అనిపిస్తుందా? ప్రభు అడుగుతున్నాడు. నువ్వు కోపపడటం, మాట మాటకు కోపపడటం, ఒక దేవుని బిడ్డగా ఉంటూ ప్రభులో ఉంటూ మాట మాటకు కోపపడటం. కోపానికి చెల్లి ఎవరు తెలుసా? కోపం అక్కవైతే కోపానికి చెల్లి ఎవరు తెలుసా? అలగటం, అన్నిటికీ అలగటం. అది కూడా కోపమే. సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. వాళ్ళు అలిగి సాధించడానికి ట్రై చేస్తారు. దీంట్లో బాగా పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు. ఏదైనా సరే అలిగి సాధించేస్తారు. అనువుగా వాళ్ళు ఏది కోరుతున్నారో అది అడిగేదాకా, అది పొందేదాకా వాళ్ళు అలిగి కోపగించుకొని మొరాగిస్తూ ఉంటారు. ఇటు తిరుగుతా సైకోలాగా వరుస్తూ ఉంటారు. కొంచెం అంతా సైకోలాగా కాదు, సైకోలా ఇంకా. ప్రభు అంటున్నాడు, నీ యొక్క సెల్ఫ్ ఎగ్జామ్ కోసం, నీ ఆత్మను పరిశోధించడానికి కోసం ఇవన్నిటినీ నేను అడిగే ప్రశ్నలను నువ్వు తీసుకోవాలా. ఎందుకు కోపపడటం నయం అంటే, నువ్వు కోపపడితే ఎదుటవాడు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వే పొడుచుకుంటున్నావు అని అర్థం. మన దేవుని పిల్లలము. మరి కొందరు దారుణం, కోపపడాల్సిన వాటికి కోపడితే పర్వాలేదు అనుకోవచ్చు. కోపపడకూడదు చిన్న విషయాల కోసం, కోపపడకుని విషయాలు కూడా కోపడిపోయి లేనిపోని రిస్క్లని తెచ్చుకుంటారు. an angry outburst puts your heart risk అంటున్నారు.
భ్రష్ట్ అయిపోయి అది హార్ట్ అటాక్లోనికి తీసుకెళ్తుందంట. 60% హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళని పరీక్షించినప్పుడు దేవుని బిడ్డలారా 60% వాళ్ళ నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళకే ఉన్నట్టుగా కనిపెట్టారని నేను ఒక పేపర్లో చదివాను. నీ ఒక కోపం ఏం చేస్తాయంటే హార్ట్ అటాక్లోనికి నడిపిస్తుంది. మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరుస్తూ ఉంటా, చంపేస్తా అంట. నువ్వు ఎప్పుడైతే నెగటివ్ ఫీలింగ్లో మూవ్ అవుతున్నావో, కోవపడుతూ కేకలు పెడుతూ అరుస్తున్నావో, అవి ఏం చేస్తాయంటే నీ లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నశింపచేస్తున్నాయి, వ్యాధి నిరోధక శక్తిని నశింపచేస్తున్నాయి. తర్వాత నీకున్న విల్ పవర్, నీకున్న ధైర్యాన్ని అవి చీలిపోయినట్టుగా చేస్తున్నాయి. నీకు దేవుడి కృపను బట్టి ధైర్యం ఉండవచ్చు, కానీ కోవపడేవాడు అందరికీ ఏం చేయాలంటే ధైర్యం, అది దేవుడిచ్చిన వరం. బోల్డ్గా ఉండటం అనేది ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. నీ యొక్క ధైర్యాన్ని అవి బలహీనపరిచేస్తాయి, ధైర్యం పోతాయి. అందుకొరకు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు కోపపడ్డ న్యాయమా అని అడుగుతున్నాడు. ఎందుకంటే కోపపడ్డ వలన ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ నువ్వు నష్టపోతున్నావు. డాక్టర్స్ అంటున్నారు యాంగర్ ఇస్ ఆల్సో లింక్డ్ టు డిప్రెషన్. ఆరోగ్యవంతమైన మనసు కలిగిన వ్యక్తిని ఒక మానసిక రోగిలోనికి నెట్టేస్తాయి ఈ కోపం. అందుకొరకు సాతాను ఏం చేస్తాడు తెలుసా? పితరుల ద్వారా దాటించేస్తాడు. అందరూ తల్లిదండ్రుల ద్వారా, పితరుల ద్వారా, ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి. కోపం, యాంగర్ ఇస్ ఎ జెనెటిక్ కర్స్, జనరేషనల్ కర్స్. అనేక మార్లు తల్లిదండ్రులు, పితరుల ద్వారా వస్తాయి ఈ కోపం. ఇది పితరుల ద్వారా వస్తాయని చెప్పి మనం ఏం చేయకూడదు, వదిలిపెట్టకూడదు. మన శాపాన్ని విరుచుకొని బాగుపడిపోవాలా. మా తాతలు ముత్తాతలు అందరూ జమీందారులాగా ఉండి అలవాటు పడిపోయి అందరి మీద పెత్తనాలు చేసి, మా నాన్నగారు కూడా అలా పెత్తనాలు చేసే వాళ్ళందరికీ కేకల అరుపులు ఎక్కువ ఉంటాయి. మా నాన్నకు కూడా అదే కోపం, అదే కేకల అరుపులు. తప్పైనా రైట్ అయినా ఆయన మాటే పైగా ఉండాలని అనుకుంటాడు. అదే కోపం నాలో కూడా చాలా సంవత్సరాలు ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు కదా, నీ ఈ కోపం ఉంటే నీతో కలిసి పనిచేయటం కష్టం రా బాబు. నేను నీతో కలిసి పని చేయాలంటే ఈ కోపమైనా విడిచిపెట్టాయి, లేకపోతే నేనే వెళ్ళిపోతానన్నాడు. ఇంకా అప్పుడు దేవుని దగ్గర అడిగాను, ప్రభా ఇది జెనెటికస్ లాగా ఉంది, నాకు కోపపడాలని లేదు, కానీ అలాగ నాకు తెలియకుండానే వచ్చేస్తుంది, దీన్ని తీసివేయండి ప్రభా అంటే ఒక రోజున వేరుతో పీకి పడేశాడు దేవుడు. ప్రేమ ద్వారా సాధించలేనిది కోపం ద్వారా సాధించగలుగుతామని నేనైతే అనుకోవట్లే. ప్రేమకు మించిన ఆయుధం ఏమీ లేదు, ప్రేమకు మించిన శక్తి ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, కోపం సున్నితమైన లంగ్స్ను కూడా పాడు చేసేస్తా. నీ కోపాన్ని పెంచుకుంటే నీ లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఇది నేను చెప్పట్లా, ఇది ఊహించుకుని చెప్పట్లా, డాక్టర్స్ చెప్తున్నారు, ఇది మెడికల్గా ప్రూవ్ చేయబడింది. అందుకొరకే దేవుడు అడుగుతున్నాడు, రే కోపడకు. కోపం వచ్చిన వాడు ఆ కోపంలో ఏం చేస్తాడో వాడికి తెలియదు. కోపం మిదిమించిపోతే కత్తి దొరికితే కత్తితో పొడుచుకుంటాడు, కోపం మిదిమించిపోతే తాడు దొరికితే ఉరి వేసుకుంటాడు, కోపం మించిపోతే తన్ను తాను గోడకేసి గుద్దుకొని చచ్చిపోతాడు. కోపం మిదిమించిపోతే ఎదుట వ్యక్తి కూతురుని, కొడుకును, తల్లి, తండ్రి ఎవరు చూడడు, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. ఈ కోపాన్ని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యంగా మీరు గుర్తించాలా. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఆత్మైన దేవుడు అడుగుతున్నాడు, నువ్వు కోపపడ్డ న్యాయమా, చిరాకు పడ్డ న్యాయమా? నువ్వు ఎక్కడ ఉన్నావు?
ఇక్కడ నీకేం పని? నువ్వు తప్పు చేసి దారి తప్పి తిరుగుతున్నప్పుడు నిన్ను చూసి పదోసారి అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నీకేం పని? ఇది మన లైఫ్ను పరిశోధించడానికి దేవుడు అడిగే ప్రశ్నలు. ఈరోజు నీ దగ్గర వచ్చి దేవుడు నిలబడితే నిన్ను ఏమడుగుతాడు? శిష్యులు చూసి అడగలేదా, నాతో గంట మీరు ప్రార్థన చేయలేరా? మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ప్రశ్న, మీ జవాబు ఏంటి చెప్పండి? నాతో గంట ప్రార్థన చేయలేవా? నేను కూడా నీతో ఉంటా, నీతో కలిసి ప్రార్థన చేస్తా. నా సహాయముతో నాతో కూడా గంట అయినా ప్రార్థన చేయలేరనే మాటకు, నా సహాయముతో నువ్వు గంట ప్రార్థన చేయలేవా? అదే అర్థం. నా ఆత్మను పొందుకుని పరిశుద్ధంగా జీవించలేవా? యథార్థంగా బ్రతకలేవా? నీతిగా నిజాయితీగా జీవించలేవా? నా సన్నిధిలో నిలబడలేవా? నా యొక్క మందిరంలో నిలబడలేవా? నా కోసం నువ్వు జీవించలేవా? పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, సంఘముతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. ఇప్పుడే నాయన శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. నీ ప్రశ్నలు మా యొక్క నాయన శుద్ధీకరణకు తోడ్పడుతున్నాయి. మాలో ఉన్న లోపం నుండి బయటపడడానికి తోడ్పడుతున్నాయి. అయ్యా, మా క్షేమం కోరి అడిగే ప్రశ్నలను ప్రభా తండ్రి మేము అయ్యా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడానికి వాడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే పవిత్రపరచండి. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి, శుద్ధీకరించండి. మేము అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నాం, విడుదల చూడాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ ఆత్మతో శక్తితో నింపండి. అయ్యా, ప్రాణాత్మ శరీరాన్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా. ఇప్పుడే నీ అభిషేకం దిగనగాక, నీ స్వస్థత వచ్చినగాక, యేసు నామములో విడుదల కలుగునగాక. ఇప్పుడే తాకుమని దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.